వెల్కమ్ బ్యాక్. ఇంటి ముందు రంగవల్లులు, నెంగిలోన పతంగులు, ఇళ్ల నిండా ఆత్మీయులు, గంగిరెద్దుల కోలాహలాలు, హరిదాసుల సంకీర్తనల నడుమ 3 రోజుల పెద్ద పండగతో పల్లెలు కలకళ్లాడుతున్నాయి. దూర తీరాల నుంచి తరలివచ్చిన ఆత్మీయులు అనుబంధాల్ని అల్లుతూ వారి పలకరింపులు ఇలా తెలుగు లోకిళ్లలో ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. పల్లెల్లో పండగంటే ఆ ఆనందమే వేరు. ధనుర్మాస ఉదయ రాగాలలో చలి తిమ్మెర్లు వణికిస్తుంటే, తెల్లవారుతుండగానే చలి కాచుకునేందుకు వేసే భోగిమంటల వెలుగులు, నింగిలోని చుక్కలన్నీ నేలమీదికి చేరి ముంగిళ్లలో కొలువు తీరి రంగురంగుల హరివిల్లుల్ని తలపించే సంక్రాంతి రంగవల్లులు, ఆ ముత్యాల ముగ్గుల నడుమ ముద్దమందారాల్ని సింగారించుకుని కొలువైన గుబ్బెమ్మలు, ఉదయభానుడి పసిడి కిరణాల కన్నా ముందే హరినామస్మరణతో పలకరించే హరిదాసులు, ముచ్చటగా అలంకరించుకుని వాకిళ్ల ముందు తలాడించే గంగిరెద్దుల విన్యాసాలు, పిల్లలు పెద్దలు పోటీలు పడి మరీ ఎగరవేయగా నింగికి రంగులద్దుతూ రివ్వురివ్వున ఎగిరే గాలిపటాలు, నోరూరించే పిండి వంటలు, ఇంటి నిండా ఆత్మీయుల అనురాగపు పలకరింపులు, ఎంత చెప్పుకున్నా తరగని కబుర్లు, ఇలా పల్లెల్లోని తెలుగు లోగిళ్లలో కనిపించే సంక్రాంతి సంబరాల ముందు అంబరమే చిన్నబోతుంది కదా. తెలుగువారి జీవితాల్లో సంక్రాంతి పండగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎండనక వాననక పడిన కష్టానికి ప్రతిఫలంగా పంటలన్నీ ఇంటికొచ్చే వేళ, ధాన్యపు రాసులతో గాదిలు నిండే వేళ ఈ పండగకు ఆహ్వానం పలుకుతారు పల్లెవాసులు. ధాన్యాన్ని సిరి సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆ ధాన్యలక్ష్మిని మనసారా ఇంటికి ఆహ్వానిస్తూ బంధుమిత్రులతో కలిసి 3 రోజుల పాటు పల్లెల్లో ఆనందోత్సాహాలతో జరుపుకునే అందమైన పండగ ఈ సంక్రాంతి. మూడు రోజుల్లో మొదటి రోజు జరుపుకునే భోగి పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. బలిచక్రవర్తి ఏడాదికోసారి పాతాళం నుంచి భోగి రోజు బయటికి వస్తాడని, భోగి మంటలతో ఆయనకు స్వాగతం పలకాలని ప్రతీతి. అందుకే గ్రామాల్లో పోటీపడి మరీ భోగి మంటలు వేస్తారు. చిన్న పెద్ద అంతా చేరి భోగి మంటల్లో చలి కాచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ భోగి మంటలు పండగ జరిగే 3 రోజులు నిరంతరంగా వెలుగుతూనే ఉంటాయి. సాయంత్రం పూట పసిపిల్లలకు భోగిపళ్ళు పోసి కలకాలం భోగభాగ్యాలతో వర్ధిల్లాలని దీవించటం ఆనవాయితీ. రెండో రోజు జరిగేదే అసలు సంక్రాంతి. ధనుర్మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే తరుణంలో ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభమే సంక్రాంతి. అందుకే ఆ రోజు ఉదయాన్నే వాకిట్లో పాలు పొంగించి అందులో కొత్త బియ్యం, పెసరపప్పు, బెల్లం వేసి పొంగలి వండి సూర్య భగవానుడికి నైవేద్యం పెడతారు. 3వ రోజు చేసే పండగ కనుమ. ఇది వ్యవసాయంలో తమకు సహాయపడిన పశువుల్ని పూజించే పండగ. కష్టాల్లో కన్నీళ్లలో తమకు తోడుగా నిలిచినందుకు గోవుల్ని గోమాతలుగా భావిస్తూ పూజలు చేసి చక్కగా అలంకరిస్తారు. ఇలా 3 రోజుల పాటు అంతా సంక్రాంతి పండగని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. సంక్రాంతి పండగ వేళల్లో ఇళ్ల ముందు వేసే ముత్యాల ముగ్గులు గురించి ఎంత చెప్పినా తక్కువే. వేలి కొసల్లోంచి జాలువారి వాకిట్లో కొలువు తీరే సప్తవర్ణాల రంగవల్లులు సంక్రాంతి పండక్కే అదనపు శోభనద్దుతాయి. ధనుర్మాస ప్రారంభం నుంచే సంక్రాంతి కోసమని ప్రత్యేకంగా వేసే గీతలు, అల్లికల ముగ్గులు చూపు తిప్పుకోనివ్వవు. పండగ 3 రోజులు రథాల ముగ్గులు, వైకుంఠ ద్వారాల ముగ్గులతో ఏ ఇంటి ముందు చూసినా ఆ ఆహ్లాదమే వేరు. ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమలు, నవధాన్యాలతో అలంకరించే తీరు అద్భుతమే. ఇలా పల్లెల్లో పండగ పూట ఏ ఇంటి ముందు చూసినా అందమైన రంగవల్లులే కనిపించి కనువిందు చేస్తుంటాయి.
సంక్రాంతి పండగలో అగ్రస్థానం పిండి వంటలది. అరిసెలు, బొబ్బట్లు, గారెలు, చెకినాలు, సకినాలు, మురుకులు, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల పిండి వంటల ఘుమఘుమలతో కబుర్లు చెప్పుకుంటూ వాటిని ఆరగించే పిల్లలు పెద్దలతో పల్లెలు నిండిపోతాయి. చేసిన పిండి వంటలు చుట్టుపక్కల వారికి ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కూడా ఈ పండగలోనే కనిపిస్తుంది. తద్వారా పొరుగువారితో ఆత్మీయత అనురాగాలు అల్లుకుపోతాయి. పతంగుల సందడి సంక్రాంతికే హైలైట్. విభిన్న రంగులతో, ఆకారాలతో ఆకాశంలో వయ్యారాలు పోతూ గిరికీలు కొడుతూ పతంగులు నింగికే రంగులద్దుతాయి. దేవుడికి తమ కోరికల్ని విన్నవించుకోవటానికి పతంగులు ఎగరవేయటం ఆనవాయితీ. అందుకే సంక్రాంతి వేళ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా పోటీలు పడి ఎగరవేస్తుంటే ఆ పచ్చటి పల్లెల్లో రంగురంగుల పతంగులు గాలిలో సందడి చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇలా సంక్రాంతి వేళ సరికొత్త సందడి నింపుకుని పల్లెలన్నీ పులకిస్తాయి. పండగ కోసం వచ్చిన బంధువులతో బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి. సిసింద్రీల్లా ఆయిల్లు ఈళ్ళు తిరుగుతూ సందడి చేసే పిల్లలకు ఎంతకంటే మధుర స్మృతులు ఇంకే ఉంటాయి. శిల్పారామంలో సంక్రాంతి సందడిని మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు సంతోష్. సంక్రాంతి సంబరాలు వైభవంగా శిల్పారామంలో జరుగుతున్నాయి. మన పండుగలు, మన గ్రామీణ వాతావరణ, ముఖ్యంగా హరిదాసులు వీళ్ళందరూ ఉన్నారు. ఇది హరిదాసులు చెప్తారు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి 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 అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీహరివాసము. ముఖ్యంగా అప్పుడు హరిదాసులు ఎలా దానం చేస్తారు ఇవన్నీ కూడా చూస్తూనే మొత్తానికి మన పల్లెటూరులో హరిదాసులు ఉదయాన్నే వస్తారు. వాళ్ళు మన పెద్దల్ని కానీ హరి శ్లోకాలు ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయం. మనం ఎక్కడ ఉన్నా కూడా మన పండుగలు మన సాంప్రదాయం ముఖ్యమైన అంటున్నారు. దీంతో కూడా పబ్లిక్ చాలా మంది వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూసి చాలా ఎంతో సంతోషమైంది. మేము కర్నూలు నుండి అదే పనిగా శిల్పారామంలో జరుగుతుంది ఇలా సంక్రాంతి సంబరాలని చెప్పంగా విని కర్నూలు నుండి అదే పనిగా వచ్చాము. చాలా చాలా బాగుందండి. కర్నూలు నుండి వచ్చినాం చూడడానికి. చాలా బాగుంది శిల్పారామంలో. ముఖ్యంగా అదే విధంగా బుడబుక్కల వాళ్ళు ఉన్నారు. చెప్పండి మీరు. అంబరావే జగదంబారావే బొమ్మర వేణి బాలారావే భగమా ముగిటా పాలిట రావే కృపగల గుండవే అగ్నిదేవర మాపై నీదై చాలా చూపు ఆ వంపు పలికి జగదంబ పలికాయి పలికాయి తాయి పలుకు ఓంకార పలికి శాంకర పలుకు మహంకాళి పలికి బుడబుక్కలవారు మహారాజా బుడబుక్కలవారు సంక్రాంతి పండుగ వచ్చి దీవించేవారు. ఈ బుడబుక్కలవారంటే ఇప్పుడు పుట్టిన వారం కాదండి. కృతాయుగు నాడు దంబకాసురుని రాక్షసుడు లోకాలని విధ్వంసం చేస్తున్నాడు. అప్పుడు దేవతలతో కలిసి ఆ ఒక విష్ణుమూర్తి ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు బుడబుక్కల వారిగా జన్మించి ఆ డంబకాసురుని రాక్షసులు వధించి వాడి చర్మాన్ని తీసి బుడబుక్కలుగా చేసి బుడబుక్కగా వాయించాడు. అదే మీరు చెప్పండి. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓ జంగమా ఓంకార లింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంక్రాంతి పండుగ
నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి. భోగి పండుగ నాడు మీకు భోగాలే కలగాలి. కనుమ పండుగ నాడు మీకు కలిమి బలిమి కలగాలి. మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. పంటలు బాగా పండాలి. అల్లుళ్ళు ఆనందంగా ఉండాలి. కూతుళ్ళు దీవించి కోడళ్ళు ఆనందంగా ఈ పండుగ రోజుల్లో ఉండాలని మేము ముందుకు వచ్చాము. ఈ పండుగలో మీరు బియ్యం ఇస్తారు, ధాన్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమి ఇస్తారు ఈ తంగమ దేవరికి? హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. సంక్రాంతి పండుగ కొమ్మదాస తమ్ముళ్ళు వచ్చావప్పా. మీ తమ్ముళ్ళు వచ్చావప్పా. కారు ముక్కుండేటప్ప, ఊరు ముక్కుండేటప్ప, ముక్కుండేటప్ప. రమణ లక్లీ చేస్తానా పోయి, దాన్ని చేయిస్తానా పోయి, రాజు చేయిస్తానా పోయి, ఇప్పుడు చేయిస్తానప్పా. 7 ఎకరాలు రాసిస్తానప్పా. దగ్గర డబ్బు లేక రాలేదప్పా. మిమ్మల్ని జీవిద్దాం వచ్చానప్పా. అవునప్పా. ఓలప్పోయి నువ్వు ఒప్పుకోపోతే సాధారణ దూకేస్తానప్పా. నేను దూకేస్తానప్పా. నేను అక్కడ దూకేస్తానప్పా. అవునప్పా. అప్పుడు అందులో దూకేస్తానప్పా. చిన్న విద్య తీసుకొచ్చాను. ఇది ఏమిటంటే ఇది ఒక బొమ్మాలి. అంటే ఈ బొమ్మ మనం చెప్పిన మాట వింటుంది. అంటే ఇది పైనుంచి కిందికి దిగుతుంది. దిప్పమంటావా? దిగిపోయింది బొమ్మ. దిగడమే కదండి, బైక్ కూడా ఎక్కించాలి. పైకి ఎక్కాలంటే చాలా కష్టం అండి. కిందకి దిగడమే తిరిగి వచ్చును. అమ్మవారి మహిమతోటి బైక్ ఎక్కించాలి. అమ్మవారి మహిమ వల్ల, నా శక్తి వల్ల మరి చక్కగా ఇప్పుడు మీకు అందరూ కూడా చూస్తూ ఉండగా పైకి ఎక్కించమంట. పైకి కొట్టు. ఇంకొక విద్య తెచ్చాను. ఇది ఒక తాడు. ఈ తాడుని ఏం చేయమంటావు? ఇద్దరికి శరీర సమానంగా పంచిపెట్టాలి. దీన్ని తెంపేసమంటావా? అల్తీ వేసి కొలత వేసి హెచ్చు తగ్గులు రాకుండా మీకు చక్కగా చేసి పెట్టాలి. కొట్టు. చూస్తుంటే మనకి సంక్రాంతి సంబరాలు కనపడుతున్నాయి. అందరూ కూడా తమ కెమెరాలో బంధించుకున్నారు. హైదరాబాద్ లాంటి బిజీ సిటీలో శిల్పారామం వల్ల గ్రామీణ వాతావరణం, మన పండుగలు, మన సంస్కృతి వీటిని గుర్తు తెచ్చుకోవచ్చు అంటారు. చాలా మంది దూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు. ఉదయం నుండి కూడా మొత్తం అందరూ కూడా చాలా ప్రాంతాల్లో వచ్చారు. ఇవన్నీ కూడా చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ముఖ్యంగా ఇటువంటి పండుగలు గురించి ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? కర్నూలు నుంచి వచ్చామండి. చాలా ఆనందంగా ఉందండి వచ్చినందుకు. మాకు అన్ని తెలుస్తుంది. చాలా కలర్ఫుల్ గా ఉందండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. తెలుగుదనం అంతా ఇక్కడ తెలుస్తుందండి. మొత్తానికి ఇక్కడ చూస్తుంటే సంక్రాంతి సంబరాలు అంబరానికి తాగే హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు సంక్రాంతి సెలబ్రేషన్ చాలా వైభవంగా శిల్పారామంలో జరుగుతుంది. ఉదయం 10 నుండి రాత్రి 6-7 వరకు పిల్లలతో సహా వచ్చి మన గ్రామీణ వాతావరణం గుర్తు తెచ్చుకుని అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.